హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో, వన్ స్మాల్ అనౌన్స్మెంట్. April 19th అప్కమింగ్ సండే మన గుంటూరు మెయిన్ ఆఫీస్ లో ఆఫ్లైన్ వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నాం. ఈ వర్క్ షాప్ లో కంప్లీట్ అడ్వాన్స్ స్ట్రాటజీస్ నేర్చుకోవచ్చు. బోత్ ఈక్విటీ అండ్ ఆప్షన్ సంబంధించిన ఇంట్రాడే అండ్ డెలివరీ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అన్ని కూడా మీరు ఇక్కడ డీటెయిల్ గా నేర్చుకోవచ్చు. ఇది పెయిడ్ వర్క్ షాప్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ వర్క్ షాప్ అటెండ్ అవ్వాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీరు ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇంకా లాస్ట్ 4 స్లాట్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. సో లెట్స్ మూవ్ ఆన్ టు ది మెయిన్ టాపిక్. ఫస్ట్ ఈ రోజు నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ రోజు మార్కెట్ లో స్ట్రాంగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది. మార్కెట్స్ చాలా పాజిటివ్ గా ఓపెన్ అయినాయి అండ్ పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో సేమ్ పాజిటివ్ ర్యాలీ విట్నెస్ చేసాం. ఆల్మోస్ట్ ప్రతి సెక్టార్ 1.5 నుంచి 3% వరకు పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్, ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నాయి. దీనికి మేజర్ రీజన్ మిడిల్ ఈస్ట్ లో వార్ కూల్ ఆఫ్ అయింది అండ్ రెండు సైడ్ల నుంచి సీజ్ ఫైర్ కి అగ్రీ చేశారు అండ్ ప్రెజెంట్ టీ స్టాక్స్ కూడా ఇనిషియేట్ అవుతున్నాయి. సో లాస్ట్ 1 మంత్ నుంచి మార్కెట్ ఏ రీజన్స్ వల్ల అయితే ఫాలో అయిందో ఆ రీజన్స్ కూల్ ఆఫ్ అవుతున్నట్టు సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతాయి. బట్ అంటిల్ ఆర్ అన్లెస్ ఫైనల్ పీ స్టాక్స్ కంప్లీట్ అయ్యి ఫైనల్ అగ్రిమెంట్ జరిగేంత వరకు కూడా మనం కొంచెం అలర్ట్ గా ఉంటే బెటర్. అండ్ దీని ఇంపాక్ట్ వల్ల ప్రెసెంట్ బ్రెంట్ ఆయిల్ ప్రైజెస్ కూడా తగ్గినాయి. ఆల్మోస్ట్ $92-93 దగ్గర ట్రేడ్ అవుతుంది. 100 బిలో తగ్గడం అనేది మనకి ప్రెసెంట్ పాజిటివ్ థింగ్. అండ్ ఈవెన్ ఇండియా విక్స్ కూడా 20 బిలోకి వచ్చింది. సో మార్కెట్ లో వాలటిలిటీ ఫియర్ తగ్గుతుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్ గా మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపటి మార్కెట్స్ లో ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ నిఫ్టీకి సంబంధించిన మేజర్ లెవెల్స్ చూసుకుందామండి. బట్ బిఫోర్ దట్ ఒకసారి నిఫ్టీ స్ట్రక్చర్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. జస్ట్ ఫర్ టైమింగ్ ని ఒకసారి లెవెల్స్ ని రిమూవ్ చేస్తాను. ఓవరాల్ స్ట్రక్చర్ ని అర్థం చేసుకోండి ఒకసారి. మనకి రీసెంట్ స్వింగ్ లో దగ్గర నుంచి మార్కెట్ చాలా ఫాస్ట్ గా అగ్రెసివ్ గా రియాక్ట్ అయిన పాజిటివ్ గా మళ్ళీ ఒక స్మాల్ కరెక్షన్, మళ్ళీ మార్కెట్ ఈ రోజు న్యూ హై ఫామ్ అయింది. సో కంటిన్యూ గా హైయర్ హైస్ అండ్ హైయర్ లో స్ట్రక్చర్ ఫామ్ అవడానికి ట్రై చేస్తుంది, విచ్ ఇండికేట్స్ బయర్స్ ఒక స్ట్రెంత్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ అది కూడా మార్కెట్ మేజర్ సపోర్ట్ లైక్ లాస్ట్ ఇయర్ కూడా మార్కెట్ ఇక్కడ వరకు ఫాలో అయ్యి ఇదే జోన్ నుంచి స్ట్రాంగ్ గా రికవరీ జరిగింది. సో మార్కెట్స్ ఇప్పుడు సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి. ఫస్ట్ పాయింట్, సపోర్ట్ నుంచి బౌన్స్ అవుతున్నాయి, పాజిటివ్ థింగ్. అండ్ దీనికి సపోర్టింగ్ పారామీటర్స్ కింద వార్ కూల్ ఆఫ్ అవుతుంది. బట్ దిస్ ఈస్ నాట్ ఫైనల్ అండి. సెకండ్ పారామీటర్ ఇంకా మనం కంక్లూజన్ తీసుకోలేము. ప్రెసెంట్ పీ స్టాక్స్ అయితే నడుస్తున్నాయి కానీ ఒకవేళ అవి మళ్ళీ ఫెయిల్ అయితే వార్ మళ్ళీ జరగవచ్చు. బట్ ఫర్ టైమింగ్ మార్కెట్ కి సపోర్ట్ చేస్తున్న పారామీటర్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ థర్డ్ థింగ్, టెక్నికల్ గా కూడా మనకి హైయర్ హైస్ అండ్ హైయర్ లో స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. సో ఇట్ క్లియర్లీ ఇండికేట్స్ దట్ మార్కెట్ బుల్లిష్ మోడ్ లోకి ఎంటర్ అవుతుంది. సో స్ట్రక్చర్ పరంగా, సినారియోస్ పరంగా మనకి పాజిటివ్ సైడ్ ఇండికేట్ చేస్తున్నాయి కాబట్టి మనం లాంగ్ రన్ లో పాజిటివ్ ఉండొచ్చు. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపటి మార్కెట్స్ లో మనం పాజిటివ్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. బట్ బై ఛాన్స్ ఓవర్ నైట్ లో ఏదైనా నెగిటివ్ న్యూస్ వస్తే లైక్ టీ స్టాక్స్ ఫెయిల్ అవుతున్నాయి ఆర్ మళ్ళీ వార్ ఎస్కలేట్ అవుతున్నట్టు ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చిందంటే మార్కెట్స్ మళ్ళీ ఖచ్చితంగా ఫాలో అవుతాయి. ఈవెన్ దో టెక్నికల్ గా మార్కెట్స్ ఎంత బుల్లిష్ సెంటిమెంట్ కనిపించినప్పటికీ మార్కెట్స్ ఎప్పుడు న్యూస్ కి రియాక్ట్ అవుతాయి. సో టెక్నికల్ గా మనం ప్లాన్ చేసుకుందాం. బట్ బై ఛాన్స్ మార్కెట్ రివర్స్ అయితే డౌన్ సైడ్ ఎలా ఉండాలి, నెగిటివ్ సైడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలో కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఇప్పుడు నిఫ్టీకి సంబంధించిన మేజర్ లెవెల్స్ డిస్కస్ చేద్దాం, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ప్రైస్ యాక్షన్ ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో మార్కెట్ చాలా స్ట్రాంగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది కానీ గ్యాప్ అప్ అయిన లొకేషన్ ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ మార్కెట్ క్రాస్ అవ్వలేదు. ఆల్మోస్ట్ ఒక 150 పాయింట్స్ రీజన్ లోనే ఎంటైర్ ఇంట్రాడే ట్రేడింగ్ సెషన్ జరిగింది. సో ఇలాంటి కైండ్ ఆఫ్ సినారియోస్ అంటే మార్కెట్ ఎప్పుడైనా ఒక మేజర్ రెసిస్టెన్స్ దగ్గర గ్యాప్ అప్ అయినప్పుడు ఆర్ఎస్ ఫస్ట్ 15 మినిట్స్ రేంజ్ లోనే ట్రేడ్ అవుతున్నప్పుడు జనరల్ గా ఇలాంటి కైండ్ ఆఫ్ మార్కెట్స్ లో ఆప్షన్ బయర్స్ కి అసలు ట్రేడ్ ఆపర్చునిటీ దొరకదు. టు బి హానెస్ట్ ఈ రోజు సింగిల్ ట్రేడ్ ఆపర్చునిటీ కూడా దొరకలేదు. మైట్ బి మీరు రాండమ్ ఏదైనా ఒక కాల్ బై పుట్ బై చేసి ప్రాఫిట్ ఎర్న్ చేయొచ్చు. బట్ సిస్టమాటిక్ గా మనం ఏదైనా ట్రేడ్ తీసుకోవాలంటే ఒక్క సెటప్ కూడా ఇక్కడ కనిపించట్లేదు. ఇట్ డజంట్ మీన్ మనం ట్రేడ్ చేయకూడదని కాదు, బట్ దేర్ ఆర్ సర్టెన్ సినారియోస్ కొన్ని లొకేషన్స్ లో మనం ట్రేడ్ ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. సో దిస్ ఈస్ ద డెడ్లీ కాంబినేషన్. ద ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా సరే మార్కెట్ మేజర్ లెవెల్స్ దగ్గర గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ జరిగినప్పుడు ఆ మేజర్ లెవెల్స్ ఐదర్ సపోర్ట్ అవ్వచ్చు ఆర్ రెసిస్టెన్స్ అవ్వచ్చు. గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ జరిగినప్పుడు యూ హ్యావ్ టు వెయిట్. ఈ రెండు సినారియోలో ఖచ్చితంగా మీరు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ రేంజ్ బ్రేక్ అవ్వాలి. అది అవ్వనంత వరకు కూడా మనం ట్రేడింగ్ ఆపర్చునిటీకి ప్రిపేర్డ్ ఉండకూడదు. సో ఈ రోజు మార్కెట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయినప్పటికీ బట్ ఇంట్రాడే ట్రేడ్ అయితే చేయలేకపోయాయి. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపు చెక్ చేసుకుందామండి. సో ఫస్ట్ లెవెల్స్ పరంగా నోట్ చేసుకుంటే ఈ రోజు హై పాయింట్ ఏదైతే ఉందో 24,300, దిస్ ఇస్ మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ ఫాలోడ్ బై 24,000 సపోర్ట్ లెవెల్. అండ్ వన్స్ 24,300 స్ట్రాంగ్ గా బ్రేక్అవుట్ జరిగితే ఫర్దర్ గా 25,000 వరకు మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ లేవు. ఇన్ బిట్వీన్ ఏదైనా టెంపరీ పాజ్ వస్తే 24,500 దగ్గర ఒక టెంపరీ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. బట్ మేజర్ రెసిస్టెన్స్ 25,000 దగ్గర. సో ఇప్పుడు సినారియో చూసుకుందాం. పాజిటివ్ సైడ్ ప్లాన్ చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ స్టెప్ బై ఆన్ డిప్. జనరల్ గా ఇలాంటి సినారియోలో బై ఆన్ డిప్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్అవుట్ దగ్గర కూడా మనం ట్రేడ్ తీసుకోవచ్చు. కానీ మార్కెట్ టెక్నికల్ గా పాజిటివ్ గా మాత్రమే కనిపిస్తుంది. బట్ ఫండమెంటల్ గా కానీ న్యూస్ బేస్ చూసుకుంటే రిస్క్ పారామీటర్ కూడా ఎగ్జిస్టెన్స్ లో ఉంది కాబట్టి ఇమీడియట్ గా రెసిస్టెన్స్ బ్రేక్ చేసి మార్కెట్ పైకి వెళ్తుందంటే నేనైతే రిస్క్ చేయదలుచుకోవట్లేదు. అందుకని రేపటి మార్కెట్స్ లో ఓన్లీ బై ఆన్ డిప్ మాత్రమే డిప్లాయ్ చేయదలుచుకుంటాం. ఈవెన్ దో మార్కెట్స్ పాజిటివ్ గా వెళ్ళినప్పటికీ హయ్యర్ లెవెల్స్ దగ్గర బై చేయట్లేదు, ఓన్లీ మార్కెట్
మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు సపోర్ట్ లెవెల్స్ దగ్గర మాత్రమే బై చేయడానికి ట్రై చేస్తాం. ఇన్ దట్ సినారియో ఫస్ట్ కేస్, ఇఫ్ ఇన్ కేస్ రేపటి మార్కెట్ లో గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది ఈ రోజు మార్కెట్ లాగే, ఆ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చినప్పుడు పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి బయింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేద్దాం. సో ఇన్ దట్ కేస్ గ్యాప్ అప్ జరిగి అప్ సైడ్ వెళ్తున్నట్లయితే ఇగ్నోర్ చేద్దాం, ట్రేడ్ తీసుకోవట్లేదు. అదే ఒకవేళ గ్యాప్ అప్ జరిగి మార్కెట్ గ్యాప్ ఫిల్ చేస్తున్న ప్రాసెస్ లో కరెక్షన్ వచ్చినప్పుడు ఈ డౌన్ సైడ్ కూడా ట్రేడ్ తీసుకోవట్లేదు. బట్ కరెక్షన్ వచ్చి ఈ సపోర్ట్ నుంచి ఎప్పుడైతే మళ్ళీ అప్ సైడ్ బౌన్స్ బ్యాక్ అవుతుందో 24,300 ఇప్పుడు రెసిస్టెన్స్ అనుకున్నాం, బట్ మార్కెట్ గ్యాప్ అప్ అయితే అది సపోర్ట్ అవుతుంది కాబట్టి 24,300 దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అయినప్పుడు ఈ లొకేషన్ దగ్గర బయింగ్ ఆపర్చునిటీ కోసం మాత్రమే వెయిట్ చేస్తాను. ఈ రెండు సినారియోస్ అవాయిడ్ చేస్తాను. గ్యాప్ అప్ ప్లస్ ర్యాలీ అండ్ గ్యాప్ అప్ జరిగి కరెక్షన్ ఆఫ్ పుల్ బ్యాక్ వస్తున్న ప్రాసెస్ లో ట్రేడ్ తీసుకోవట్లేదు. అలాగే మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగిన ఇక్కడిక్కడే కన్సాలిడేషన్ జరిగి మళ్ళీ డౌన్ సైడ్ వస్తున్నప్పుడు ఈ డౌన్ సైడ్ ట్రేడ్స్ కూడా నేను తీసుకోవట్లేదు. బట్ డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఇక్కడ మనకి మేజర్ సపోర్ట్ 24,000 ఉంది కాబట్టి ఈ 24,000 నుంచి ఎప్పుడైతే అప్ సైడ్ బౌన్స్ బ్యాక్ అవుతుందో అగైన్ ఇక్కడ కూడా బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుంటాం. ఈ రెండు సినారియోస్ మనం ఏం చేస్తున్నాం, బై ఆన్ డిప్ వచ్చినప్పుడు సపోర్ట్స్ దగ్గర బై చేస్తున్నాం అంతే, సింపుల్ స్ట్రాటజీ. బట్ ఈ డిప్లాయ్ చేయాలంటే మీరు చెక్ చేసుకోవాల్సింది క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ 100 బిలో ఉండాలి, ఇండియా విక్స్ 20 బిలో ఉండాలి, అండ్ ఎక్కడ నెగిటివ్ న్యూస్ లైక్ మళ్ళీ వార్ ఇనిషియేట్ అవుతున్నట్టు, అటాక్స్ జరుగుతున్నట్టు ఎక్కడ నెగిటివ్ న్యూస్ కనిపించకూడదు. ఇవన్నీ సపోర్టింగ్ గా ఉంటేనే అప్పుడు బై సైడ్ వెళ్దాం. వీటిలో ఏది కన్ఫ్యూజన్ ఉన్నా ఆర్ ఏది ట్రిగ్గర్ అయినా మళ్ళీ అప్ సైడ్ ప్లాన్ చేసుకోవడం కూడా రిస్క్ అవుతుంది. సో కొంచెం కేర్ఫుల్ గా అన్ని సినారియోస్ చెక్ చేసుకుంటే బెటర్. అండ్ ఆబ్వియస్లీ మీరు ఏ లెవెల్ దగ్గర అయితే ట్రేడ్ చేస్తారు, అయితే 24,300 ఆర్ 24,000 మీరు బై చేస్తున్నప్పుడు కన్ఫర్మేషన్ కోసం అక్కడ ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ చెక్ చేసుకోండి. ఆ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవ్వాలి, రైట్? సో దిస్ ఇస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ. బట్ బై ఛాన్స్ మార్కెట్ ఒకవేళ నెగిటివ్ గా రియాక్ట్ అయితే, ఓవర్ నైట్ లేదా నెగిటివ్ న్యూస్ వస్తే 24,000 బిలో డౌన్ సైడ్ మనం సెల్ సైడ్ కూడా ప్లాన్ చేసుకోవాలి. సో 24,000 అబౌవ్ ఉన్నంత వరకు బై ఆన్ డిప్ స్ట్రాటజీ, 24,000 బిలో వచ్చేసిందంటే డౌన్ సైడ్ ట్రేడ్స్ కూడా ప్రిపేర్ ఉంటే బెటర్, రైట్? సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ రేపు సెన్సెక్స్ మనకి వీక్లీ ఎక్స్పైరీ ఉంది. సో ఒకవేళ ఆప్షన్ బయింగ్ చేయాలంటే సెన్సెక్స్ అవాయిడ్ చేసుకోవాలి. సో సెన్సెక్స్ కూడా ఎగ్జాక్ట్లీ ఒక రెసిస్టెన్స్ ఏరియాలో ఉంది. అండ్ ఇందులో మాట్లాడుకున్నట్టు ఒకవేళ రేపు మార్కెట్ గ్యాప్ అప్ జరిగిన ఫస్ట్ 15 మినిట్స్ రేంజ్ లోనే ట్రేడ్ అవుతున్నట్లయితే ఆప్షన్ బయింగ్ కంప్లీట్ గా ఇగ్నోర్ చేసుకుని ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకుంటే బెటర్. ఈవెన్ సెన్సెక్స్ లో కూడా ఇదే జరిగింది, ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ జోన్ లో ఓపెన్ అయింది. ఫస్ట్ 15 మినిట్స్ రేంజ్ అనేది మనకి బ్రేక్ అవ్వలేదు, ఆ రీజన్ లోనే కన్సాలిడేషన్. సో ఇప్పుడు మార్కెట్ లో పాజిటివ్ సైడ్ ప్లాన్ చేసుకుంటున్నాం కాబట్టి రేపు ఒకవేళ గ్యాప్ అప్ జరిగితే గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత 78,000 నుంచి మీకు 78,200 వరకు ఎక్స్టెండెడ్ రెసిస్టెన్స్ ఉంది. ప్రెసెంట్ ఇప్పుడు రెసిస్టెన్స్, దీన్ని మనం ఒకవేళ గ్యాప్ అప్ అయితే సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఈ సపోర్ట్ లెవెల్ కి వచ్చి ఇక్కడ నుంచి ఎప్పుడైతే బౌన్స్ బ్యాక్ అవుతుందో అప్పుడు మాత్రమే బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం. అలా కాకుండా ఒకవేళ ఈ కన్సాలిడేషన్ రీజన్ డౌన్ సైడ్ బ్రేక్ చేసి మార్కెట్ కరెక్షన్ వస్తున్నట్లయితే ఈ డిప్ లో కూడా బై చేయొద్దు. మళ్ళీ ఇక్కడ మనకి మేజర్ సపోర్ట్ ఉంది 77,000. సో 77,000 నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ వెళ్తున్నప్పుడు ఇక్కడ కూడా బై ఆపర్చునిటీ ప్లాన్ చేసుకున్నాం. 77,000 అండ్ 78,000 ఇవి మనం సపోర్ట్స్ కింద కన్సిడర్ చేసుకుని ఈ సపోర్ట్స్ దగ్గర బయింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేద్దాం. ఒకవేళ ఆపర్చునిటీ రాకపోతే అవాయిడ్ చేసేద్దాం. అండ్ సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటే మార్కెట్ ఖచ్చితంగా 77,000 డౌన్ సైడ్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అవ్వాలి, అప్పుడు మనం సెల్ సైడ్ కూడా ప్రిపేర్ గా ఉన్నాం. ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీ సెన్సెక్స్ గ్యాప్ అప్ జరిగినప్పటికీ కరెక్షన్ రాలేదు, కానీ బ్యాంక్ నిఫ్టీలో కరెక్షన్ వచ్చింది. సో ఫస్ట్ 15 మినిట్స్ రేంజ్ బ్రేక్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా గ్యాప్ అప్, బట్ మార్కెట్ ఆ గ్యాప్ ఫీల్ చేసి సపోర్ట్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఒక టెంపరీ కన్సాలిడేషన్ జరుగుతుంది. సో స్ట్రక్చర్ పరంగా కంఫర్టబుల్ గా ఉంది, కాకపోతే ఈ సపోర్ట్ నుంచి ఎప్పుడైతే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుందో అప్పుడు ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. సో మేజర్ లెవెల్స్ మనం ఫోకస్ చేస్తున్న లెవెల్స్ 56,000 స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్, ఫాలోడ్ బై 57,000 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. సో ఇన్ దట్ సినారియో రేపు ఒకవేళ మార్కెట్ 57,000 ఇక్కడ గ్యాప్ అప్ జరిగింది అనుకుందాం. సో గ్యాప్ అప్ జరిగిన వెయిట్ ఫర్ కరెక్షన్ వచ్చే ప్రాసెస్ లో ఐదర్ 56,000 వరకు కరెక్షన్ వస్తే ఇక్కడ నుంచి బై ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం, లేదంటే ఇన్ బిట్వీన్ మీకు ఇక్కడ స్వింగ్ హై ఒకటి కనిపిస్తుంది కదా 56,600 కూడా ఒక టెంపరీ మేజర్ ఇప్పుడైతే కింద ఉంది కాబట్టి దీని రెసిస్టెన్స్ అనుకుందాం. మార్కెట్ ఒక గ్యాప్ డౌన్ జరిగి ఐదర్ 56,000 దగ్గరకు వచ్చినా బై ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు, లేదా ఆ గ్యాప్ డౌన్ జరిగి కరెక్షన్ వస్తున్న ప్రాసెస్ లో 56,600 దగ్గర నుంచి కూడా బై ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే టెక్నికల్ గా మనకి ఇక్కడ స్వింగ్ హై మార్కెట్ కరెక్షన్ వచ్చి ఇదే లెవెల్ దగ్గర నుంచి కరెక్షన్ వచ్చింది కాబట్టి సో దాన్ని గ్యాప్ అప్ అయితే సపోర్ట్ కింద కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఈ 2 లెవెల్స్ బయింగ్ ఆపర్చునిటీ కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఎనీ బ్రేక్అవుట్ బిలో 56,000 దగ్గర స్ట్రాంగ్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వస్తే దాన్ని కూడా ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ కింద కన్సిడర్ చేసుకుందాం. సో ఓవరాల్ గా మార్కెట్స్ లో పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఇట్ డజంట్ మీన్ మనం ఈక్విటీలో కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు, స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ లో బై చేసుకోవచ్చు అని కాదు. టెక్నికల్ గా మాత్రమే పాజిటివ్ సైడ్ కనిపిస్తున్నాయి, బట్ ఫండమెంటల్ గా న్యూస్ రిలేటెడ్ గా చూసుకుంటే రిస్క్ ఇంకా ఎగ్జిస్టెన్స్ లో ఉంది కాబట్టి ఏ ట్రేడ్ తీసుకున్నా ఓన్లీ ఇంట్రాడే వరకు మాత్రమే ప్లాన్ చేసుకోండి. అది కూడా అన్ని పారామీటర్స్ చెక్ చేసుకోండి. అన్ని సపోర్ట్ చేస్తేనే ట్రేడ్ చేద్దాం, లేదంటే ట్రేడింగ్ అవాయిడ్ చేస్తే బెటర్. జనరల్ గా ఇలాంటి సినారియోలో మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి, ఎందుకంటే లాస్ట్ 1.5 మంత్ నుంచి మేజర్ డౌన్ ట్రెండ్ చూసాం. ఇప్పుడు ట్రెండ్ షిఫ్ట్ అవబోతుంది. ఈ షిఫ్ట్ అవుతున్న ప్రాసెస్ లోనే ఎక్కువ ట్రాప్స్ జరుగుతాయి. వెదర్ అది రియల్ గా బుల్ మార్కెట్ స్టార్ట్ అవుతుందా లేదా జస్ట్ ఒక ట్రాప్ మాత్రమే. సో ఏది కరెక్ట్ అనేది మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.